ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన ధ్యానాంశములలో 17వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాము. 17వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క అనేక గూఢాంశముల గురించి మనము ధ్యానం చేయడానికి గాను ప్రభు మనకు సహాయం చేయునుగాక. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం నుండి మరొకసారి ధ్యానం చేస్తూ దాని తర్వాత భాగములను ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ 17వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు దూతతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క రచయిత లేక అపోస్తలుడు అయిన యోహాను భక్తునితో. ఆ దూత నాతో ఇట్లనెను, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను అని. ఇక్కడ ది ఏంజల్ సెడ్ అంటు మీ, వేర్ఫోర్ didst thou marvel? ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? I will tell thee the mystery of woman and of the beast that carrieth her, which hath these 7 heads and 10 horns. ఈ యొక్క క్రూర మృగమును గూర్చిన ఈ యొక్క సంగతిని గూర్చి యోహాను భక్తుడు ఆశ్చర్యపడుతున్నప్పుడు నువ్వెందుకు ఆశ్చర్యపడుతున్నావు? ఈ క్రూర మృగమును గూర్చి నీకు వివరిస్తాను అని యోహాను భక్తునికి ఆ దేవదూత చెప్పి ఉన్నాడు. ఈ యొక్క క్రూర మృగము గూర్చిన విషయము మనం ఆలోచన చేసినప్పుడు అది విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. అనగా విస్తార జలములు లోకములో ఉన్న సకలమైన లేక సమస్త ప్రజలకు సూచనగా ఉంది. ఈ ప్రజలలో ఆ యొక్క వేశ్య పైకి వచ్చి ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. 17వ అధ్యాయము ఈ యొక్క మొదటి వచనంలో 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడి ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, ప్రజల నుంచే వచ్చింది ఈ యొక్క వేశ్య. ఈ వేశ్య చేస్తున్న పని భూరాజులతో ఆమె వ్యభిచరించింది. సమస్త ప్రజల్లో ఉన్న లోకములోని ప్రజలు, అందులో రాజులు, అధిపతులు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క మహావేశ్యతో వ్యభిచరించిరి. ఈ యొక్క భూలోకమంతటికి కూడా ఒక 7 కొండలలో ఉన్న ఆ యొక్క రోమా పట్టణం ఇటలీలో ఉంది. ఆ పట్టణమునకు గుర్తు, ఆ పట్టణము మీద ఆ జలముల మీద అనగా ప్రజల మీద అక్కడ కూర్చొని ఉంది. భూరాజులు కూడా ఆమెతో వ్యభిచరించారు. ఈ యొక్క 7 కొండలు కలిగిన ఈ యొక్క మహాపట్టణము ఇది బబులోను సామ్రాజ్యము
బాబేలులో ఉన్న ఈ యొక్క వ్యభిచారిణి అయిన మహావేశ్య అక్కడ రోమన్ క్యాథలిక్ ఆ యొక్క పూజలతో ఆ యొక్క విగ్రహారాధనతో ఇమిడిన మతమును సర్వలోకమునకు ప్రబలించింది. కాబట్టి భూనివాసులతో ఆ యొక్క వేశ్య వ్యభిచరించి ఆ యొక్క భూలోక నివాసులందరూ కూడా ఈ కార్యము వలన మత్తులు అయి ఉన్నారు. అనగా వారి యొక్క మత పిచ్చితో దాన్ని పూజించుటలో దాన్ని సేవించుటలో అది పురికొల్పిన ప్రతి విధమైన అపవిత్ర కార్యములు చేయుటలో వారు మత్తిల్లి ఉన్నట్టుగా మనము ఈ యొక్క 17వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. అది మహా రిచెస్ట్ పర్సన్. ఎందుకంట దాని అధికారులు, దాని చేతిలో ఉన్న రాజులు, చక్రవర్తులు, సర్వ అధిపతులు, భూలోక నివాసులలో అత్యున్నతమైన ఆ యొక్క ఐశ్వర్యవంతులు కూడా ఉన్నారు, అధికారము కలిగిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వేశ్య అది అనేకమైన విలువైన ఆభరణములతో అలంకరించుకున్నట్టు కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క దేవదూషణ నాములతో నిండుకొని ఉన్న 7 తలలు గల 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ, ఎర్రని మృగం మీద, ఎర్రని మృగము అనగా అపవాది యొక్క ఇన్కార్నేషన్. వాడు అపవాది యొక్క తంత్రముల చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఈ క్రూర మృగము వాడు ఆ యొక్క ఎర్రని మృగము, వాడికి 7 తలలు ఉన్నాయి. ఆ యొక్క 7 తలలు కలిగిన ఈ యొక్క క్రూర మృగము మనము ఇక్కడ చూసినప్పుడు 7 రాజులు, ఆ 7 రాజులలో 5 కూలిపోయారు. అనగా కాలము గడుస్తున్న కొద్దికి వారి యొక్క ఆయుష్ అయిపోయిన కొద్దికి వారు రాలిపోతారు. కాబట్టి 5 కూలిపోయారు. అయితే ఇప్పుడు 5 కూలిపోయి ఉన్నట్టుగా 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. అతడు ఒక కడమ రాజు రావాల్సి ఉన్నాడు, వాడు ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు లేనివాడు అయిన ఈ క్రూర మృగము 7 పాటుతో ఒకడు అయి ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఇక్కడ 5 లేరు. అయితే ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, 2 ఉన్నారు. అయితే ఈ కడమ రాజు లెక్కలో 8వ రాజు. వీడు 8వ రాజుగా వాడు వచ్చి వాడు పాతాళమునకు పోవుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నాడు అని 11వ వచనంలో వ్రాయబడి ఉంది. ఒకప్పుడు ఉండేడు కానీ ఇప్పుడు లేడు అని అంటున్నాడు ఈ క్రూర మృగము. ఎందుకనగా ముందు అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగింది అనంటే 2 సాక్షులతో యుద్ధము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2 సాక్షులు మనము దీని గురించి ఆ యొక్క వేశ్యకు జరగవలసిన తీర్పును గురించి కూడా యిర్మీయా భక్తుడు ప్రవచించాడు. 51:13 విస్తార జలముల యొద్ద నివసించుచున్నదానా. ఎవరు? ఈ వేశ్య. ఈ యొక్క భూలోకములో సర్వలోకమునకు మత్తిల్లా చేసిన, విగ్రహారాధన నేర్పించిన ఈ యొక్క మహావేశ్య.
అది విస్తార జలముల యొద్ద నివసించుచూ ఉంది, ప్రజల మధ్యనే. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు రోమన్ క్యాథలిజము సర్వలోకమంతా ప్రబలి ఉంది. వారు దానిని పూజించి దానికి కావలసిన అర్పణలు అర్పించి అది అనేకమైన అపవిత్రమైన కార్యములు చేయించుచూ ఉన్నది. కాబట్టి విస్తార జలముల మధ్య నివసించుచున్నదానా, నిధుల సమృద్ధి గలదానా. రోమన్ క్యాథలిక్ ఆ యొక్క సంస్థలు అన్నీ కూడా అత్యధికమైన ఐశ్వర్యము కలిగిన వారు. ఆ యొక్క బిషప్పులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, రాజులు ఎవరైనా సరే. కాబట్టి నిధులు సమృద్ధిగా కలదానా, నీ అంతం వచ్చినది, అన్యాయము లాభము నీకిక దొరకదు అని ప్రవచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఓ thou that dwellest upon many waters, abundant in treasures, thine end is come, and the measure of thou covetousness. కాబట్టి దానికి తీర్పు తీర్చనున్నాడు. ఈ యొక్క తీర్పు ఈ క్రూర మృగమునకు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 19:2 ఆయన తీర్పులు ఎలాంటివి? న్యాయమైనవి. ఆయన తీర్పులు న్యాయమైనవి అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క తీర్పులు ఎప్పటికీ కూడా న్యాయంగానే ఉంటాయి. ఆయన కార్యములు న్యాయమైనవి అని వ్రాయబడి ఉంది. ఆయన సమయం ఇస్తాడు. ఆ సమయము అయిపోయిన తర్వాత వారి యొక్క సంగతి ఆ ప్రభు చూస్తాడు. అందుకనే ఆయన తీర్పులు సత్యములను న్యాయములు అయి ఉన్నవి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రకటన 19:2 ప్రకారంగా ఆ ప్రభు ఆ తీర్పును తీర్చనున్నాడు అని వివరిస్తూ ఉన్నాడు. ఇర్మియా ముందుగానే ప్రవచించిన రీతిగా. అయితే తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆ యొక్క భూలోక వేశ్యకు దాని యొక్క అధికారమునకు లేక దాని మత్తులో ఉన్న సర్వ ప్రజలకు కూడా ఏం చేసింది? తన వ్యభిచారముతో భూలోకమును చెరిపింది. కాబట్టి గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. కాబట్టి ఇక్కడ ఎవరెవరి యొక్క రక్తము చేత అది మత్తిల్లి ఉన్నది అనగా, ఆ ప్రకటన 17వ అధ్యాయము 6వ వచనము చూసినప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. మత్తిల్లిన స్త్రీ వేశ్య. కాబట్టి పరిశుద్ధుల రక్తము. ఎందువల్ల పరిశుద్ధులు బలైపోయారు అనంటే, ఈ యొక్క వేశ్య మరియు ఆ యొక్క వేశ్యకు పురికొల్పిన అపవాది, వాడి యొక్క ప్రలోభములకు లోబడిన అనేక మంది అధికారులు, ప్రవక్తలను మరియు అనేక మంది ఆ యొక్క యేసు యొక్క సాక్షులను వారు ఏం చేసి ఉన్నారు? హతము చేసి ఉన్నారు. ఈ యొక్క సంగతి మనము 17వ అధ్యాయంలో చూడవచ్చు. ఐ సా ద వుమన్ డ్రంకెన్ విత్ బ్లడ్ ఆఫ్ సెయింట్స్. కాబట్టి పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది. పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది. విత్ బ్లడ్ ఆఫ్ మార్టీర్స్ ఆఫ్ జీసస్. వెన్ ఐ సా హెర్ ఐ వండర్డ్ విత్ గ్రేట్ అడ్మిరేషన్. ఆశ్చర్యపడిపోతున్నాడు అపోస్తలుడు. అవును, అది పూర్వకాలము నుండి పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లి ఉన్నది. మనం ఆలోచన చేస్తే ఎప్పటి నుంచి ఈ యొక్క పరిశుద్ధుల రక్తము, యేసు యొక్క సాక్షుల రక్తము, ప్రవక్తల రక్తము, నీతిమంతుల రక్తము ఒలికింది భూమి మీద అనంటే మనము హేబేల్ నుంచి కూడా చూడవచ్చు.
అక్కడి నుండి మరి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని యొక్క సాక్షులు ఆ యొక్క వేశ్య యొక్క, క్రూర మృగం యొక్క భయంకరమైన ఆ హత్యలకు లేక వాడి యొక్క అపవిత్ర కార్యములకు హతము చేయబడ్డారు. అందుకనే ఈ మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటి ఆ యొక్క కార్యములకు తల్లి అయిన మహాబాబేలు అని వ్రాయబడి ఉంది. తల్లి అయిన మహాబాబేలు మరియు ఆ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచి తిని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ద ఏంజల్ సెడ్ అంటు మీ వేర్ఫోర్ డిడస్ట్ దౌ మార్వెల్ అని చెప్పి దాని మర్మం నీకు తెలియచేస్తాను అని అంటున్నాడు. అందువల్ల అయితే నీవు చూచిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. యోహాను భక్తునికి ఈ యొక్క ప్రత్యక్షత ఆ దూత తెలియచేసినప్పుడు ఈ క్రూర మృగము అప్పటికి లేడు. అయితే ఎక్కడున్నాడు? వాడు పాతాళములో ఉన్నాడు. పాతాళములో ఉండబోతూ ఉన్నాడని చూపిస్తూ ఉన్నాడు. నువ్వు చూచిన మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి రాబోతున్నాడు అన్న సంగతి తెలిసిన తర్వాత భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగముండెను కానీ అయితే ఇప్పుడు లేదు. ముందుకు వచ్చుచున్న సంగతి విని తెలుసుకొని ఆశ్చర్యపడుతూ ఉన్నారు, భయభ్రాంతులు అయిపోతూ ఉన్నారు. అయితే ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రము, ఎవరు నక్షత్రం అనగా దూత. ఈ దూత ఈ పాతాళములో ఉన్న ఆ యొక్క బంధించబడిన ఆ యొక్క దూతను ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడను. ఆ దేవదూత పరలోకము నుండి తాళపు చెవితో వచ్చి పాతాళపు దూత వాటిపైన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తాళపు చెవిని విప్పి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు పాతాళమును విప్పుటకు అధికారము కలిగిన, తాళపు చెవి కలిగిన ఒక దేవదూత వచ్చి ఆ పాతాళపు తాళమును తెరిచినప్పుడు ఆ యొక్క అగాధము తెరవబడింది. అప్పుడు అగాధము తెరవగా ఆ పాతాళపు దూత యొక్క చెరలో లేకపోతే బంధించబడి ఉన్నవారు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడు, వాయుమండలము చీకటి కమ్మాను. చూసారండి ఎంత ఎంత పొగ అయి ఉంటుంది. సూర్యునికి ఎంత వెలుగు, ఎంత ప్రకాశము, ఎంత సర్వలోకమంతా అనగా భూమంతా కూడా ఆ వెలుగుతో, ఆకాశ మండలం అంతా వెలుగుతో నింపుతున్నాడు సూర్యుడు, దేవుని యొక్క సృష్టి. అయితే ఆ సూర్యుని కాంతినే అడ్డుపడిన ఈ యొక్క కొలిమిలో నుండి లేచిన, ఈ యొక్క అగాధములో నుండి లేచిన ఈ మిడతలు మరియు అక్కడ ఉన్న తేళ్ళు ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరున్నారట? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను అని వ్రాయబడి ఉంది. అనగా విషపు బలము, అనగా ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధ తట్టుకోలేనంత ఆ యొక్క విషము అవి కరిచినప్పుడు కలుగుతుంది. కాబట్టి వీరు ఏమి చేయబోతున్నారు? ఈ మిడతలు లేకపోతే ఈ తేళ్ళు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికే అయినను
ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. దేవుని యొక్క ఆజ్ఞ వెలువడింది. దేవుని యొక్క ముద్ర కలిగిన మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగా చేయకూడదు. దేవుని ముద్ర లేని వారికి ఈ యొక్క శిక్ష అనగా గడ్డికి లేదు, మొక్కలకి లేదు, ప్రకృతి అంతా కూడా కాపుదల్లోనే ఉంటుంది, క్షేమంగానే ఉంటుంది. దేవుని ముద్ర కలిగిన వారు కూడా క్షేమంగా ఉంటారు. కానీ దేవుని యొక్క ముద్ర వారి వారి నొసళ్ళ యందు లేని మనుషులకు హాని కలుగా చేయుటకు వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రకటన గ్రంథము 4వ వచనం చూస్తున్నాం. కమాండెడ్, ఇట్ వాస్ కమాండెడ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ హర్ట్ ది గ్రాస్ ఆఫ్ ది ఎర్త్, neither any green thing, neither any tree, but only those men which have not the seal of God in their foreheads. కాబట్టి వారి నొసలేందు దేవుని ముద్ర లేని వారికి మాత్రమే హాని చేయుటకు ఈ యొక్క తేళ్లకు, ముడతలకు, అగాధములో నుండి ఇప్పబడిన ఈ యొక్క సూక్ష్మ జీవులకు అధికారం ఇవ్వబడింది. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. అంటే ఆ శ్రమ పెట్టుటకే గాని చంపుటకు అధికారం ఇవ్వలేదు. కాబట్టి వాటి వలన కలుగు బాధ వలన తేలు మనుషులు కుట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఆ విధంగా ఉంటుందట. ఆ దినంలో మనుషులు మరణము వెదుకుదురు గాని అది దొరకదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి వారి యొద్ద నుండి మరణం పారిపోతుందంట. కాబట్టి ఇక్కడ మనము ఈ మిడతలు, ఈ యొక్క తేళ్ల వంటి ఈ యొక్క జీవులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ 9వ అధ్యాయంలో చాలా విచిత్రమైన ఈ డిస్క్రిప్షన్, వివరణ ఇచ్చి ఉన్నాడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళానికి ఒక దూత నియమించి ఉన్నాడు. ఆ ప్రభువు ఆ యొక్క దూత వారికి రాజు. కాబట్టి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపల్లోను అనగా పేరు, నాశనము చేయువాడు అని పేరు. దే హ్యాడ్ ఎ కింగ్ ఓవర్ దెమ్ విచ్ ఈస్ ద ఏంజల్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్, హూజ్ నేమ్ ఈస్ ఇన్ హిబ్రూ tongue is Abaddon, but in the Greek tongue hath his name Apollon. కాబట్టి ఆ విధంగా ఈ పాతాళము నుండి వీడు పైకి వస్తాడు. ఇది ఎలా జరుగుతుంది అనగా వాడికి తిరిగి పునరుత్థానపు శక్తి కలిగిన వాడై వస్తాడు. అనగా వాడు దేవుని యొక్క రెజరెక్షన్ పవర్ అనగా ఆయన 3 రోజుల తర్వాత ఆయన మరణము పొంది తిరిగి లేచిన విధానమే వీడు మిమిక్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఆ చనిపోయిన ఈ క్రూర మృగము ఎందుకు 2 సాక్షులను యుద్ధము చేసి హతము చేసినందువలన వీడు చావవలను అని వ్రాయబడి ఉంది. అందువలన వీడు చచ్చి ఉన్నాడు. అందువల్ల పాతాళమునకు వెళ్ళి ఉన్నాడు. అక్కడ వాడు తిరిగి ఆ యొక్క అపవాది యొక్క శక్తి వలన ఆ యొక్క పాతాళము నుండి పైకి వచ్చి వీడు తిరిగి సర్వలోకమునకు ఆయన రాజుగా 8వ రాజుగా రాబోతూ ఉన్నాడు. అందులో జ్ఞానము కలదు అని వ్రాయబడి ఉంది. ఇందులో జ్ఞానము కలదు అనగా జ్ఞానము కలదు అనే మాటలో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా ఆ జ్ఞానము అందులో కనబడుతుంది. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని చెప్పాడు. ఈ జ్ఞానము అనగా వీడు రానున్న యాంటీ క్రైస్టే అవుతాడు. కాబట్టి 7 రాజులు కలరు, 5 కూలిపోయారు, 1 కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండవలను అని వ్రాయబడి ఉంది. ఉండినదియు ఇప్పుడు లేనిదియు అయిన ఈ క్రూర మృగము వాడు
ఓ ఆ 7 ఒక్కడు అయి ఉంటాడు. తానే 8వ రాజగుచు నాశనమునకు పోవునని వ్రాయబడి ఉంది. ఇక్కడ నీవు చూసిన 10 కొమ్ముల గురించి కూడా చెప్తూ ఉన్నాడు ఆ దూత యోహాను భక్తునితో. నీవు చూసిన 10 కొమ్ములు 10 రాజులు. వారిది వరకు రాజ్యము పొందలేదు. దీన్ని మనము చూసినప్పుడు హల్లెలూయా, ఈ యొక్క 2 సాక్షుల గూర్చి 11వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదాను, వారు గోనెబట్ట ధరించుకొని 1262 దినములు ప్రవచింతురు. అప్పుడు వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని యొద్ద ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లు అయి ఉన్నారు అని దేవుని యొక్క లేఖనాలు 11 ప్రకటన 4లో ఉంది. అయితే 11:4లోనే ఒక గొప్ప వాగ్దానము వీరి పక్షంగా ప్రభు చెప్పాడు. ఏమని వ్రాయబడి ఉంది? ఎవడైనా వీనికి అనగా వీరిద్దరికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగూ జరుగును, చంపబడవలను అని వ్రాయబడి ఉంది. అందువలన ఇక్కడ ఏం జరిగింది? ఈ 11:6 వచనములు తాము ప్రవచించు దినముల్లో ఏం జరిగింది? వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారము కలిగింది. వారు నీళ్లను రక్తముగా చేయుటకు కూడా, తెగుళ్లతో భూమిని బాధించుటకు కూడా ప్రవచనములు, దేవుని యొక్క ఆజ్ఞను వినని వారికి ఆ విధంగా అధికారము ఇవ్వబడింది. కాబట్టి ఆ ప్రజలను దేవుని విసర్జించిన వారికి సువార్త చెప్పుటకు, అద్భుత కార్య సూచనలు నిరూపించుటకు వెనకపోతే ఈ విధమైన మరి భయంకరమైన శిక్ష కూడా పంపించి ఉన్నారు. అందువలన 11:7 చూసినప్పుడు వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే ఏమి జరిగింది? అగాధములో నుండి వచ్చు క్రూర మృగము. అగాధములు ఎవడున్నాడు? ఈ క్రూర మృగం ఉన్నాడు. ఈ క్రూర మృగం ఏం చేశాడు? వీరితో యుద్ధం చేశాడు. వీరితో యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క యుద్ధంలో 2 సాక్షులు ఏమయ్యారు? వారు హతము చేయబడ్డారు. అనగా ఈ యొక్క క్రూర మృగము వారి మీద జయము పొంది ఉన్నాడు. అయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యమేమనగా పరలోకము తెరవబడింది. 19:11లో ప్రకటన. అక్కడ ఏం జరిగింది? దేవుని యొక్క బిడ్డలను తిరిగి ఏం చేస్తున్నాడు అనగా, ప్రభు ఇక్కడికి పైకి ఎక్కిరండి అని దేవుని యొక్క శబ్దము వినబడినప్పుడు వారు పైకి ఎక్కి వెళ్ళిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా వారు తిరిగి పునరుత్థానులై ఆ మరణము నుంచి, ఎందుకనగా శరీరము మరి ఆ యొక్క పరలోకమును స్వతంత్రించుకోవు కాబట్టి వారి యొక్క శవములు 3 రోజులు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఉన్నప్పటికీ కూడా సమాధి చేయకుండా ఆటంకపరిచాడు యాంటిక్రైస్టు. అయితే ఆ యొక్క ప్రభు యొక్క శక్తిని బట్టి, బలమును బట్టి తిరిగి ప్రభు ఏం చేస్తున్నాడు? తిరిగి పైకి రమ్మని చెప్పగా వారు ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నారు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించారు. అందువలన భూనివాసులు వారి గతి చూచి, వారు చనిపోయి పడి ఉండుట చూచి సంతోషించి కట్నాలు, గిఫ్ట్లు పంచుకుంటున్నారంట దేశాలంతా. ఆ విధంగా వారు 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను కనుక వారు పాదములు ఊరి నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట 2 సాక్షులతో చెప్పగా వారు విన్నారు. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమయ్యారు. అనగా వారిలో జీవాత్మ ప్రవేశించగా ఆ యొక్క స్వరము, ప్రభు యొక్క స్వరం విన్నారు. అప్పుడు పరలోకమునకు ఆరోహణమై
వెళ్ళి ఉన్నారు. శత్రువులు చూచి వణికిపోతూ ఉన్నారు. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగాను. కాబట్టి ఆ పట్టణము 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చేరి భయభ్రాంతులై పరలోక దేవుని ప్రజలు మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క తీర్పులు ఇక్కడ న్యాయమైనవి అని కూడా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందువలన 17వ అధ్యాయంలో ఈ క్రూర మృగము ఏ విధంగా మరి వాడు ఈ శత్రువుల వలె ఆ యొక్క దేవుని బిడ్డలను చూసి ఆ యొక్క 2 సాక్షులను నశింపచేసి ఉన్నారన్న సంతోషంతో ఉన్నది ఈ యొక్క క్రూర మృగము. అయితే దేవుడు వాడికి ఏం చేస్తున్నాడు? శిక్ష విధించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 16వ వచనం చూసినప్పుడు, నువ్వు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించే సమయం ఆసన్నమైపోయింది. ఈ 10 రాజులు కూడా వేశ్యను ద్వేషిస్తూ ఉన్నారు. ఆ యొక్క రోమా ప్రభుత్వము కుప్పకూల్చి ఉన్నారు. ఈ యొక్క 10 రాజులు వారు విచ్ఛిన్నమైపోయి ఉన్నది ప్రభుత్వం. అయితే ఆ వేశ్యను ద్వేషించారు. ఆ వ్యభిచారము చేస్తున్న, అపవిత్ర కార్యములను చేస్తున్న ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దానిని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు అని వ్రాయబడి ఉంది. నా ప్రియులారా, అనగా దానికి తీర్పు అని మనం ఆలోచన చేయాలి. ఇక దాని మాట ఎవరు వినకుండా దాని మాంసమును భక్షిస్తారు అని వ్రాయబడి ఉంది. నా ప్రియులారా, ఈ 17, 16 వచనము 17వ వచనములో దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగిస్తారట. ఆ మృగమునకు యాంటీ క్రైస్ట్కి అప్పగించబోతూ ఉన్నారు ఈ 10 మంది రాజ్య అధికారము కలిగిన వారు. అందువలన దేవుని యొక్క మాట చిత్తము నెరవేరే వరకు వారు ఒక్కటే అభిప్రాయము, ఏకాభిప్రాయము కలవారై తమ రాజ్యమును ఆ క్రూర మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. దేవుడు బుద్ధి పుట్టించాడు, ఏకాభిప్రాయం కలిగి దానికి లోబడుటకు. ఫర్ గాడ్ హ్యాత్ పుట్ ఇన్ దేర్ హార్ట్స్ టు ఫుల్ఫిల్ హిస్ విల్ and to agree and give their kingdom unto the beast until the words of God shall be fulfilled. కాబట్టి నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ పట్టణమే, ఆ మహాపట్టణమే రోమా పట్టణము. The woman which thou sawest is that the great city which reigneth over the kings of the ఎర్త్. కాబట్టి ఆ విధంగా మరి ఆ యొక్క క్రూర మృగము ఆ విధంగా దాని యొక్క సంకల్పము నెరవేర్చుకోవడానికి 10 రాజులను వశము చేసుకుంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించుటకు ప్రభువు ఈ యొక్క రోమన్ క్యాథలిక్ ఆ యొక్క వ్యభిచార మత్తులో నుండి ప్రజలను విడిపించినట్టుగా ఆ క్రీస్తు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించుచు సేవించుచు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి బలముతో ఆ ప్రభువును ఆరాధించి ఆ ప్రభువును ఘనపరచున్నట్టుగా హృదయములు అర్పించుకున్నట్టుగా మనము ఆ ప్రభుకి సాగిలా పడదాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బుద్ధి గలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని వ్రాయబడి ఉంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకున్నాము 13వ అధ్యాయంలో. ఆ మృగం అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు
తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరెవరికి అధికారం లేదని 13వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మృగం యొక్క సంఖ్య 666. కాబట్టి ఇందులో జ్ఞానం కలదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ 7 రాజులు, అందులో కొద్దిమంది కూలిపోయారు, కానీ తర్వాత వచ్చిన రాజులు 10 మంది రాజులు ఏకాభిప్రాయం కలిగి ఉంటారు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ 7 రాజులు మోస్ట్లీ ఉండవచ్చు ఐగుప్తు, అషూరు, బాబిలోను, మాదియా, పారసిక, గ్రీకు, రోమా, ఇంకా రానున్న రాజ్యాలు. కాబట్టి పూర్వకాలమున్న రాజులు తొలగిపోవచ్చు, లేకపోతే కూలిపోవచ్చు, చనిపోవచ్చు. కానీ అదే రాజ్యాల్లో వారి తదనంతరం వచ్చిన వారి రాజ్యాల ద్వారా 10 మంది రాజులు ఈ మృగమునకు లొంగిపోతారు. ప్రభునామున మరి దేవునికి మహిమపరుస్తూ ఈ యొక్క అంతము క్రూర మృగమునకు అగ్నిగుండమే. ఇంకా ముందుకు సాగిపోయి దేవుని యొక్క చిత్తము గ్రహించుటకు, అర్థం చేసుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.